ఈ కోవిడ్ వాళ్ళకి ఒక్క 10 నిమిషాలు ఏసీ లేకపోతే అల్లకల్లోలం అయిపోతారు. గోల గోల చేస్తారు అసలు. వీళ్ళుండే ఇంట్లో, హాల్‌లో అదే దివాన్‌లో, కార్‌లో ఎక్కడికెళ్ళినా ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. ఒక్క 10 నిమిషాలు ఏదైనా ఎండలోకెళ్ళి పని చేయాల్సొస్తే వాజిత్ హార్, హార్ వాజిత్ అని చెప్పి అరుస్తారీళ్ళు. లోనున్న ఏసీ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఒక టెక్నీషియన్‌ని పిలిపించారు. ఆ టెక్నీషియన్ చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాడు. ఎంత డస్ట్ వస్తుందో. అక్కడ పనిచేసే వ్యక్తి పాకిస్తాన్ పౌరుడంట. మనలాగే ఇక్కడికొచ్చి తను కూడా కష్టపడుతూ పని చేసుకుంటున్నాడు. ఒకసారి ఇలా బయట పని చేసే వాళ్ళని చూస్తే మనం కూడా ఏదైనా బయట కంపెనీ వీసాకి వచ్చుంటే బాగుండు. ఈ ఇంట్లో పనులు మాత్రం చేయలేకపోతున్నాంరా బాబు అనిపిస్తది. ఇలా ప్రతి ఏసీ టెక్నీషియన్‌కి ప్రతి ఒక్కళ్ళకి ఒక హెల్పర్ ఖచ్చితంగా ఉంటాడు. వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఈ కువైట్‌లో సెంట్రల్ ఏసీ వాడతారు. చిన్న ఏసీలు తక్కువ. ఈ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మోయాలంటే కష్టం. కానీ జీతాలు మాత్రం బానే ఉంటాయి. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉండి కంపెనీ వీసా తీస్తే ఇలాంటి పనులకు వస్తే చాలా బెస్ట్. ఎందుకంటే కాస్త మనకు ఫ్రీడమ్ దొరుకుతది. అదే విధంగా టైం టు టైం డ్యూటీ ఉంటది. టైంకి సాలరీ వస్తది. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆ పాకిస్తాన్ వ్యక్తి ముఖం చూపించకుండా సిగ్గుపడుతున్నాడు. ఆ తర్వాత చాయ్ తాగి తన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.